నల్గొండ జిల్లాలో అకాల వర్షం రైతుల్ని మరోసారి ముంచింది. గాలి దుమారంతో విరుచుకుపడిన రాళ్లవాన అపార నష్టాన్ని మిగిల్చింది. అకాల వర్షం దెబ్బకు వందల ఎకరాలలోని పండ్ల తోటలు కూలిపోగా వరి పొలాలు నేలకురిగాయి. గత అక్టోబరులో వర్షాలు మిగిల్చిన గాయాల నుంచి తేరుకోకముందే అనుకోని ఉపద్రవానికి అన్నదాత మళ్లీ కుదేలయ్యాడు. నోటికాడికొచ్చిన పంట నేలపాలు కావడంతో కన్నీరు మున్నీరవుతున్నాడు. పాలకులకు తోడు ప్రకృతి కూడా రైతుల్ని పసిగట్టి వెంటాడుతోంది. వరుస విపత్తులతో అపార నష్టాన్ని మిగుల్చుతోంది. నెల క్రితం కురిసిన వర్షాల నుంచి ఇంకా తేరుకొని నల్గొండ జిల్లా రైతులపై మరోసారి తన ప్రతాపాన్ని చూపింది. భారీ గాలులతో కూడిన రాళ్ల వర్షానికి రైతు శ్రమ బూడిదలో పోసిన పన్నీరైంది. సుమారు 500 ఎకరాల్లోని నిమ్మ, బత్తాయి వంటి పండ్ల తోటలు, 200 ఎకరాల్లోని వరి పంట పూర్తిగా దెబ్బతింది. అకాల వర్షం దెబ్బకు రైతులు విలపిస్తున్నారు. అనుకోకుండా నిన్న సాయంత్రం 4 గంటలకు మబ్బు బట్టి గాలి దుమ్ము దాంతో వర్షాను ఇప్పుడు ఏమాత్రం కొరగాకుండా అయింది. ఒక 4 ఎకరాలు సొంతం పెట్టినా, 4 ఎకరాలు కవులుకు చేసినా ఏం లేకుండా కనీసం ఆ కోసే దాని మందం కూడా ఒడ్డు లేకుండా రాలిపోయినాయి. మాది 4 ఎకరాల పొలం, 300 నిమ్మ చెట్లు, మొత్తం నిమ్మ చెట్లు 20 గల ఇరిగిపోయినాయి. మొత్తం కాయ మొత్తం రాలిపోయింది, ఒడ్లు మొత్తం రాలిపోయినాయి. ప్రధానంగా నల్గొండ జిల్లాలోని కట్టంగూరు, శాలి గౌరారం, నకిరేకల్ మండలాలలో బలమైన ఈదురుగాలులకు తోడు ఉరుములతో కూడిన వర్షానికి పంట పొలాలు ఊగిపోయాయి. నిమ్మ చెట్ల కొమ్మలు విరిగి పిందెలు, కాయలు రాలిపోగా కొన్ని చోట్ల నేల కూలాయి. అలాగే రాళ్ల వర్షానికి కోతకొచ్చిన వరి పంట సర్వనాశనమైంది. అపార నష్టంతో తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలో తెలియడం లేదని అన్నదాతలు కన్నీరు పెడుతున్నారు. నిన్న సాయంత్రం గాలిదుమ్ము రావడం వల్ల కొమ్మలు ఇరిగినాయి, చెట్లు ఆగమైనాయి, కాయలు రాలినాయి. దానివల్ల మేము కవులు కట్టాలన్నా కానీ కట్టలేని పరిస్థితిలో ఉన్నాం. అకాల వర్షాలు, వరుస తుఫాన్లతో ఏటా తీవ్రంగా నష్టపోతున్నా తమను పట్టించుకునేవారే కరువయ్యారని రైతులు ఆవేదన చెందుతున్నారు. గతేడాది పంట నష్టానికి ఇంతవరకు పరిహారం రాకపోగా ప్రస్తుత వర్షాలతో మరింతగా కుదేలయ్యామంటూ తమ దైన్య స్థితికి రోదిస్తున్నారు.